సువార్త 6వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుచున్నాను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. అదే రీతిగా మత్తయి సువార్త 14వ అధ్యాయము మరికొన్ని వివరాలు అక్కడ మనం చూడగలం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుండి చదువుచూ ఉన్నాను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచూ ఉండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను క్షమించుమని, రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. మనం చదివినటువంటి లేఖన భాగాన్ని ప్రభు మనకందరికీ పంచిపెట్టులాగున ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా తండ్రి, మహిమగల నీ నామమునకు స్తోత్రాలు. బేతేలు స్థానిక సంఘాన్ని ప్రభు మీరు ప్రేరేపించి 2 దినముల ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేసుకున్నట్లు ప్రభు మంచి ఆలోచనకు తగు రీతిగా మరి మా తండ్రి సమయాన్ని మీరు అనుకూలపరిచి మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి దినం, ఈ దినం, ఉదయం మధ్యాహ్నం కూడా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అనుభవం కలిగినటువంటి దైవజనులు శ్యాంబాబు గారు, అదే రీతిగా పాల్ గాంధీ గారితో మరి మా తండ్రి మీ దాసుడైనటువంటి నన్ను కూడా ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తునిగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రొద్దుటూరు నుంచి ప్రియులు స్వామినాథన్ గారిని కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు స్థానిక సంఘాన్ని దీవించండి. ఈ రీతిగా ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకున్నట ద్వారా స్థానిక సంఘానికి అవసరమైన క్షేమాభివృద్ధిని మెండుగా దయచేయమని, నూతన ఆత్మలు సంఘములో చేర్చుదురని ప్రభు ఈ పరిచర్యలో నానా రీతులుగా పాలు పొందినటువంటి ప్రతి బిడ్డను విశేషమైన రీతిగా మీరు ఆదుకొని సహాయము దయచేయమని, మీరు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి, మంచి ప్రారంభాన్ని బట్టి, అదే రీతిగా మంచి కొనసాగింపును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ చదవబడిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మధ్యాహ్న కాలంలో సంఘము యొక్క పటాన్ని కూడా మనం చూడగలిగాం. ఈ 5వ సూచక క్రియలో సంఘము యొక్క పటం ఎక్కడ ఉన్నదంటే, ఆ దోణి దిగి నీళ్ల మీద నడిచినటువంటి పేతురు సంఘానికి, నూతన నిబంధన సంఘానికి పటంగా కనబడుతూ ఉన్నాడు. సంఘం అనగానే ప్రభుని యేసుక్రీస్తు కొరకు ప్రత్యేకించబడినటువంటి విశ్వాసుల సమూహం సంఘం అంటే. లోకములో ఎన్నో మతాలు ఉన్నాయి, లోకములో ఎన్నో విధాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, దానిలో మత వ్యవస్థ కూడా ఉన్నది. వీటన్నిటి నుండి వేరుపడి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ప్రత్యేకింపబడినటువంటి
జనాంగముతో చేర్చబడటమే ఈ సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకే రక్షింపబడినటువంటి విశ్వాసులమైనటువంటి మనము మన యాత్రా జీవితంలో ఎలా ముందుకు సాగుతున్నామంటే, మనము చూచి కాదు, ప్రభువుని మనము కళ్ళారా చూడలా, కానీ ప్రభువును గూర్చినటువంటి సంగతులు వ్రాయబడగా, ప్రభువును గూర్చినటువంటి సంగతులు మన యొక్క వినికిడిలోకి రాగా, ఆ సత్యాన్ని మనము అంగీకరించి మనము విశ్వాసముతో మన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. అందుకే మన యాత్రా జీవితము విశ్వాసముతో కూడుకున్నది. విశ్వాసముతో మన యాత్రను మనము కొనసాగిస్తూ ఉన్నాం. అందుకే అద్భుతమైనటువంటి రీతిగా పేతురు ప్రభు రమ్మని సెలవివ్వగానే నీళ్ల మీద నడిచినట్లుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే నడుస్తూ ఉన్నాడు, తన యొక్క దృష్టి ప్రభువు మీద ఉన్నది, ప్రభు రమ్మని సెలవీగా ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే ముందుకు సాగుతూ తన యొక్క విశ్వాస జీవితంలో బలహీనపడినట్లుగా మనం చూస్తాం. మనం ఎరుగుదుము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో మన విశ్వాసమునకు కర్త ఆయనే, కొనసాగించేది కూడా ఆయనే కనుక మన దృష్టి ప్రభువు మీదనే నిలపాలి. కానీ పేతురు యొక్క దృష్టి ఏమైంది? ప్రభువు మీద నుండి తొలగిపోయింది. సముద్రం వైపు, అలల వైపు, గాలి వైపు తాను తన యొక్క దృష్టిని మళ్లించాడు కనుక తాను మునిగిపోసాగాడు. మునిగిపోలా, ఆ మాట గమనించాలి. అనగా రక్షింపబడినటువంటి మనము ముందుకు సాగుతూ ఉండగా విశ్వాసులముగా సంఘంగా కూడా ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు మనల్ని సంపూర్ణంగా రక్షించాడు, అనుమానమే లేదు. దీని గురించి మనము దేవుని వాక్యంలో గమనించినట్లయితే విశ్వాసులమైనటువంటి మనకు దేవుడు సంపూర్ణమైన రక్షణ ఇచ్చాడు, సదాకాలానికి రక్షించాడు. అనగా అవర్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ మాట గమనించాలి. అవర్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. అవర్ సాల్వేషన్ బిఫోర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ మన యాత్రా జీవితంలో మన అనుభవం ప్రాక్టికల్గా, అనుభవపూర్వకంగా విశ్వాస జీవితంలో ఒడుదుడుకులుంటాయి. దాన్ని ఏమంటారంటే మన స్టేట్, అనగా వీఆర్ వీక్ ఇన్ అవర్ స్టేట్. దో వీఆర్ పర్ఫెక్ట్ బిఫోర్ గాడ్, ఇన్ అవర్ పిలిగ్రిమేజ్ వీఆర్ వీక్, వీ స్టంబుల్. అదే మనం చూస్తున్నాం పేతురు జీవితంలో, అదే మనం చూస్తున్నాం. తన యొక్క దృష్టి మళ్ళింది. దాని గురించి ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసి, విశ్వాసములో బలహీనపడ్డాడు. అయితే వెంటనే సరి చేసుకున్నాడు. ఇది ఆత్మీయత. వెంటనే సరి చేసుకున్నాడు, ప్రభు వైపు చూశాడు. ప్రభువా నన్ను రక్షించమని ప్రభువును వేడుకొనగా, ప్రభు వైపు చూడగా ప్రభు వెంటనే చెయ్యందించాడు, ప్రభు వెంటనే సహాయం చేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే పేతురు ప్రభు వైపు చూచి తన విశ్వాస జీవితంలో బలపడ్డాడో, తన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్నాడో, అప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాడు, ప్రభువుతో కలిసి ఉన్నాడు, ప్రభువుతో కలిసి మరలా ఇప్పుడు ప్రభు పేతురు వారిరువురు కూడా నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నారు. ఇదే నూతన నిబంధనలో మనము నేర్చుకునేటువంటి సంఘము పైకెత్తబడుట అనేటువంటి అనుభవం. పేతురుకు ప్రభు చెయ్యందించాడు కాబట్టి యేసు ప్రభుని పేతురు అనేటువంటి సంఘము ఎక్కడ కలుసుకున్నది చెప్పండి? సముద్రం మీద కలుసుకున్నటువంటి ఆ యొక్క ప్రభువుతో పాటు కలిసి వస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట చూడండి. ఇప్పుడు కలిసి వస్తూ ఎక్కడికి వస్తూ ఉన్నారు? నావలో ఉన్నటువంటి తన శిష్యుల యొద్దకు వస్తూ ఉన్నారు. అనగా ప్రభు యొక్క రెండవ రాకడలో రెండవ ఘట్టం. మొదటి ఘట్టమేమో సంఘము పైకెత్తబడటం, అనగా పేతురు నిలదొక్కుని మరలా సముద్రం మీద ప్రభు యొక్క చేయిని పట్టుకుని నిలబడటం.
ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రభువు తన యొక్క మహిమ ప్రభావములతో రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా కోటాను కోట్ల పరిశుద్ధులతో అంత మాత్రం కాదు, తన సంఘముతో పరిశుద్ధులతో కలిసి ఇప్పుడు వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలును రక్షించుట కొరకై, ఇశ్రాయేలును నశింప చేయాలని, ఇశ్రాయేలు చుట్టుముట్టినటువంటి శత్రువులు కోకొలలు ఉన్నారు. కాబట్టి వారందరి బారి నుండి వారిని రక్షించి, ఇశ్రాయేలు ఎదురు చూస్తున్న దాని కొరకే మా రక్షకుడు, మా రాజు మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని ఈ యొక్క అన్య రాజుల పరిపాలన నుంచి విడిపిస్తాడు అనేది వారి నిరీక్షణ. యేసు ప్రభు వారి యొక్క నిరీక్షణను నెరవేర్చుట కొరకై ఆ రీతిగా పరిశుద్ధులతో తన సంఘముతో ఆయన రావటం అనేది మనం చూస్తాం. అందుకే పేతురు ప్రభువుతో కలిసి మరి నడుస్తూ వస్తూ ఉంటాడు. అక్కడ మనం గమనించినట్లయితే వారు వచ్చి చూడండి, మాట చూడండి, 32వ వచనం చూడండి. 32 వారు దోణి ఎక్కినప్పుడు, గమనించండి, వారంటే ఎవరు? యేసు ప్రభు, పేతురు. అనగా సంఘముతో పాటు ప్రభువు భూలోకానికి దిగి వచ్చినప్పుడు అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఒలీవల కొండ మీద మొదట కాలు పెడతాడు. ఆ ఒలీవల కొండ రెండుగా విభజింపబడుతుంది, ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకంగా యుద్ధము చేయుట కొరకై సాతాను చేత ప్రేరేపింపబడినటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధి ప్రపంచంలో ఉన్నటువంటి రాజులను, అధికారులందరినీ కూడా సమకూర్చి ప్రపంచంలోనే చివరి యుద్ధం అంటాం, అర్మగెద్దోన్ అనేటి యుద్ధము కొరకు వారందరూ సిద్ధపడి ఉండగా దేవుడు తన యొక్క నోటి ఊపిరి చేత వారందరినీ కూడా నశింపచేసి యెరూషలేములో తన యొక్క సింహాసనాన్ని స్థాపించి అప్పుడు రాజ్య పరిపాలన చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు తన సంఘముతో పాటు మరి పేతురుతో కలిసి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ యొక్క సంభవాన్ని చూడండి. 32వ వచనంలో వారు దోణి ఎక్కినప్పుడు ఏమైంది? గాలి అణగెను. అంటే 7 సంవత్సరముల శ్రమల కాలం ఉందే, అంతటితో ఏమైపోయింది? సమాప్తమైపోతుంది. గాలి అణిగాను. ఎప్పుడు? వారు చేర్చుకున్నప్పుడు, ఓడలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అనేటువంటి ఆ శిష్యులు యేసు ప్రభుని చేర్చుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు, మెస్సయాగా యేసు ప్రభుని వారు విశ్వసించినప్పుడు, అప్పుడు వారు తన యొక్క ప్రజ అవుతారు. వారి పాపములకు పశ్చాత్తాపమును, వారి యొక్క పాపములకు క్షమాపణ వారు పొందుతారు. అంతటితో ఆ యొక్క 7 సంవత్సరముల శ్రమల కాలం అనేది ముగుస్తుంది. అందుకే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అణిగిన తర్వాత చూస్తుంది, అనగా వారు యేసు ప్రభువును చేర్చుకున్నట్టుకు ఇష్టపడ్డారు అనేటువంటి మాట మనము యోహాను సువార్తలో చూచాం. అంతటా దోణిలోనున్నవారు వచ్చి, ఇది దేవునిని వారు ఆరాధిస్తారు, ప్రభువుని వారు మెస్సయాగా గుర్తించి అంగీకరించి ప్రభువుని వారు ఆరాధిస్తారు, ప్రభువుని వారు స్తుతిస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారి యొక్క అనుభవంలో ఇంతకు మునుపు త్రోసివేసినటువంటి ఇశ్రాయేలు జనాంగం, వారిలో ఉన్నటువంటి భక్తిహీనత అనేది తొలగిపోయిన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించి ఇశ్రాయేలు జాతి రక్షింపబడుతుంది. వారు దేవుని బిడలుగా మరలా తల అనేటువంటి స్థానాన్ని వారు పొందుతారు అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి లేఖనాలను కొన్ని మనం చూద్దాం. వారు అనగా యేసు ప్రభు తన యొక్క సంఘమైనటువంటి పేతురుతో దోణి ఎక్కినప్పుడు గాలి ఏమైంది? గాలి అణిగెను. ఆ పొంగు అణిగెను. చరిత్రలో మనకు తెలుసు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి విమోచింపబడిన తర్వాత వారికి ఎదురైనటువంటి పెద్ద ఆటంకం ఏంటంటే ఎర్ర సముద్రం. దేవుడు ఏం చేశాడు? దానిని పాయలుగా చేశాడు, ఆరిన నేలగా చేశాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా రక్షింపబడినటువంటి ప్రతి ఇశ్రాయేలీయుడు
ఎర్ర సముద్రములో ఉన్నటువంటి ఆ యొక్క ఆరిన నేలను వారు అద్దరికి చేరినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభు ఏ రీతిగా ఆ యొక్క అలలను, సముద్రపు పొంగును ఆపాడో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూద్దాం. చూడండి, కీర్తనలు 65వ కీర్తన. సర్వాధికారిగా సృష్టికర్త అయినటువంటి దేవుడిగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక దీని ద్వారా ఇశ్రాయేలు మాత్రమే కాదు, నీవు నేను నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే, మనం ఎంత ప్రమాదంలో ఉన్నా, మనం ఎలాంటి అపాయంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనున్నా మన యొద్దకు దేవుని యొక్క సహాయము తప్పగా వస్తుంది అనేటువంటిది 5వ సూచక క్రియ మనకు నేర్పే ఆత్మీయమైనటువంటి పాఠం. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఎల్లవేళలా మనకు తోడుగానే ఉంటాడు. ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. పరిస్థితి ఎలాంటిదైనా దేవుడు మనకు తోడుగా ఉండి ఆ ప్రమాదము నుండి మనల్ని విడిపించి తన నామాన్ని మహింపరుచుకునేవాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తనలు 65వ కీర్తన 65వ కీర్తన 7వ వచనం. 65వ కీర్తన 7వ వచనం. గమనించాలండి, సముద్రము ఘోషణే కాదు, ఆయన ఏం చేస్తాడు? జనముల అల్లరిని తనకు వ్యతిరేకముగా ఇశ్రాయేలు జనాంగమును, దేవుని ప్రజను నాశనము చేయుట కొరకై యెరూషలేమును చుట్టుముట్టినటువంటి శత్రువులను, తనతో యుద్ధము చేయుట కొరకై సాహసించినటువంటి క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను, వారిని అనుసరించినటువంటి వారిని నాశనము చేయుట కొరకై. కాబట్టి ఆ యొక్క యుద్ధములో పాలు పొందినటువంటి వారందరూ కూడా మరి నాశనమైపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆయనే, గమనించాలండి, ఆయనే, వేరొకరికి అధికారం లేదు. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అనొచ్చువాడు, జనముల అల్లరిని ఏం చేస్తాడు? చల్లార్చువాడు. అందుకే ఆయన ధోనిలో కాలు పెట్టగానే అద్భుతమైనటువంటి రీతిగా అలలు ఏమైనాయి? సద్దుమణిగినాయి. చెలరేగుతూ ఉన్నటువంటి ఆ పొంగు లేక ఆ తుఫాను అనేది సద్దుమణిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సముద్రమునే కాదు, ప్రకృతినే కాదు, ప్రజలలో ఉన్నటువంటి అల్లరిని కూడా ఆయనే అణచువాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, మరొక మాట కూడా మనం చూద్దాం. 89వ కీర్తన 89వ కీర్తన 9వ వచనం. గమనించాలండి, సముద్రపు పొంగును అణచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. ఇక్కడ 9వ వచనంలో సముద్రపు పొంగును అణచువాడవు నీవే అంటే ఇంగ్లీష్ తర్జుమాలో ఏమున్నదంటే సముద్రమును అదుపు చేసి పరిపాలించేవాడవు నీవు. గమనించాలండి, ఆయన సృష్టి అంతటిని కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన రాజులకు రాజు. అందుకే ఇక్కడ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మాటను అతిక్రమించి సృష్టిలో ఏది ముందుకు వెళ్ళదు. ఒక మనిషి తప్పితే, మానవుడు తప్పితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి లోబడుతూ ఉందని మనం చూడగలుగుతూ ఉన్నాం. సముద్రపు పొంగు అణచువాడవు నీవే. అంత మాత్రమే కాదు, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు అనేటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొక అద్భుతమైనటువంటి మాటను మీకు చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నానండి. మరొక అద్భుతమైనటువంటి మాట అనగా, సృష్టికర్తగా దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి. 77వ కీర్తన 77వ
77వ కీర్తన 19వ వచనం గమనించండి. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. కాబట్టి సృష్టి అంతటిలో కూడా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని బిడ్డలంగా మనము చూడగలము అనేటువంటి సంగతులు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన అడుగు పెట్టగానే సముద్రం యొక్క పొంగు అణిగెను లేక నిమ్మనమాయను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ప్రకృతి అనగా సముద్రం యొక్క పొంగు, అక్కడ ఉన్నటువంటి తుఫాను అణచబట్టం మాత్రమే కాకుండా దేవుని ప్రజ అయినటువంటి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ శ్రమల కాలము కూడా ముగించబడింది లేక ఆగిపోయింది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ తర్వాత ఇశ్రాయేలులో జరిగే మార్పు ఏమిటి? 2-3 విషయాలు నేను చెప్పి ప్రియులు పాల్గాంధీ గారికి నేను సమయాన్ని అప్పగించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు జరిగింది అదే. ఈ శ్రమల కాలము అనేటువంటి అగ్ని లాంటి మహాశ్రమల వలన ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ మలినం, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి భక్తిహీనత, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి అవిశ్వాసం ఏమైంది? దేవుడు తొలగించి వేశాడు. అందుకే ప్రభువును మెస్సియాగా వారు అంగీకరించారు. ఇదే మనకి యూదులకు ఇవ్వబడినటువంటి పండుగలో ప్రాయశ్చిత్తార్థ పండుగ యొక్క నెరవేర్పు. ప్రాయశ్చిత్తార్థ అనగా తమ కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు మరణిస్తే ఏ రీతిగా వారు వెలపిస్తారో ఆ రీతిగా ప్రభువును సిలువ వేసినందుకు, అంతకాలము ప్రభువుకు వ్యతిరేకంగా వారు జీవించినందుకు, ప్రభువును తృణీకరించినందుకు వారు ఎంతగానో విలపిస్తారు, అంగలారుస్తారు. జకర్యా గ్రంథము 12-13 అధ్యాయంలో ఈ యొక్క విషయాలు మనం చూడగలం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులుగా చేయును అనేటువంటి మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దీనిని వారు కోల్పోయినటువంటి ఆ యొక్క స్థితిని దేవుడు మరలా ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తాడు. ఏం కోల్పోయారు? ప్రపంచంలో తలగా ఉండవలసిన వారు, దిక్సూచిగా ఉండవలసినటువంటి వారు ప్రక్కన పెట్టబడ్డారు. దేనికి? వారి అవిశ్వాసాన్ని బట్టి. మరలా వారు ప్రభు వైపు తిరిగారు కనుక వారి విశ్వాసాన్ని దేవుడు బాగుపరిచి వారు కోల్పోయినటువంటి స్థితిని మరలా వారికి అనుగ్రహించారు. అదే 4వ వచనంలో మనం చూస్తాం. 4వ వచనం, అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును ఉండునట్లును యోధావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపైగా. దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు? వారి హృదయాలలో మార్పు వచ్చింది, వారి జీవితంలో మార్పు వచ్చింది. ప్రభువును అంగీకరించారు, వారికి ఉన్నటువంటి భక్తిహీనత లేక గురుడితనము తొలగిపోయింది. దేవుడు వారి ఎడల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళికను ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథము, ముగిస్తున్నాను, 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 6వ వచనం. అతని దినములలో యోధా రక్షణ నందును. అనగా విడిపోయినటువంటి రెండు రాజ్యాలు, యోధా రాజ్యముగా, ఇశ్రాయేలు రాజ్యముగా
రెహోబోము కాలములో విడిపోయింది. మరలా ఇప్పటి వరకు ఆ రెండు రాజ్యాలు కలిసినట్లుగా ఎక్కడా లేదు. కానీ ప్రభు యొక్క రెండవ రాకడలో మరలా ఏమవుతారు? మరలా వారు ఏకమవుతారు. 12 గోత్రాలు మరలా ఏకమవుతాయి. అదే కదా మనం చూస్తూ ఆ రోజు ఆ దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చివరిగా ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనం నేరుగా చదువుకుందాం. 22వ వచనం చదువుకుందాం. 37:22 ఉండకుండునట్లు వారిని ఏకజనముగా చేసి ఒక రాజునే చాలు ఒక రాజుని ఇంతకు ముందున్నటువంటి విగ్రహారాధన వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి వేస్తాడు, వాటిని మానివేస్తారు, వారు మానుకుంటారు అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలులో ఎంతమంది రక్షింపబడతారు? ఇశ్రాయేలు జనాంగంలో జాతి అంతా రక్షింపబడుతుందా? ఎంతమంది రక్షింపబడతారు? ఈ ఒక్క మాట చూద్దాం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దేశమంతటా జనులలో అది ఇశ్రాయేలు జనాంగములో అప్పుడు బ్రతికి ఉన్నటువంటి ఇశ్రాయేలులో ఎంతమంది అట? 2 భాగముల వారు తెగవేయబడుదురు. 3వ భాగము వారు శేషం. అర్థమేంటి? ఉదాహరణకి 9 కోట్ల జనాభా ఉన్నారనుకోండి. 9 కోట్ల జనాభాలో 6 కోట్ల జనాభా చనిపోతారు. అవిశ్వాసులుగానే వారు ఉంటారు. 6 కోట్ల మంది చనిపోతారు. రక్షింపబడేది ఎంత? శేషం ఎంత? 3 కోట్లు. అది అక్కడ రాయబడినటువంటి 3వ భాగము శేషింతురు. 2 భాగాలు ఏమవుతారు? వారు నశించుదురు. ఆ 3వ భాగాన్ని దేవుడు ఏం చేస్తాడట? 9వ వచనంలో ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను సహోదరులు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక ఇశ్రాయేలును వారు నా ప్రజలు అని పిలవటానికి దేవుడు సిగ్గుపడడు. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము 5వ సూచక క్రియలో యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఆ విషయాలలో ఇమిడి ఉన్నటువంటి లేఖన సత్యాలు. కాబట్టి మన ప్రభు సంఘము ఎడల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, సంఘము ఎడల ఆయన ఎంత దయ కలిగి ఉన్నాడో, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉన్నది. కాబట్టి ఆయన ఎలా వస్తాడట? మేఘ వాహనుడై వస్తాడన్నాడు. మనం ఆపదలో ఉన్నప్పుడు మేఘ వాహనుడై మనం ప్రార్థించినప్పుడు ప్రభువా నాథా నన్ను రక్షించమని మరి పేతురు పలికినప్పుడు వెంటనే చేయి అందించి ఏ రీతిగా పేతురును మరి రక్షించాడో, కాపాడాడో, భద్రపరిచాడో అదే రీతిగా నిన్ను నన్ను రక్షించినటువంటి ప్రభు మన యాత్రా జీవితంలో మనకి ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యం కలిగి ప్రభు బిడ్డలముగా మనం ముందుకు సాగునట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ తలంపులను బట్టి ప్రభువును స్తుతిస్తూ మరొకసారి చేరి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియచేస్తూ సమయాన్ని మరి తమ్మునికి అప్పగిస్తున్నా. చివరి వర్తమానానికి మనం వెళ్ళడానికి ముందుగా నేను బలపరిచి ప్రభు అనుగ్రహించినటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5వ సూచక్రియలో దాగి ఉన్నటువంటి
నిక్షిప్తమైనటువంటి ప్రవచనమును గురించిన సంగతులను మనం విన్నాం. చాలా సంతోషం. లోతైన ధ్యానాలు చేసి సంఘానికి బలమైన వర్తమానం అందించినటువంటి 2 దినాలు కూడా శ్రేష్టమైన సంగతులు ప్రకటించినటువంటి అన్నయ్యకు సంగతులు వందనాలు తెలియజేస్తా ఉన్నా. చివరి వర్తమానానికి మనం వెళ్ళడానికి ముందుగా మెతుషల్ గారు బ్లెస్ ఎదురుగా చెంది వచ్చి ఒక పల్లె ఉచ్చారణం పాడతారు. బ్లెస్సీ డి మైనర్. మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్లో చివరికి 17వ కీర్తన పాడుకుందాం. ఒక పల్లవి, ఒక చరణం. ప్రియ సోదరా, ప్రియ సోదరీ, ప్రభు యేసు నిన్ను పిలిచే నేడు, నిన్ను బ్రోవ నిలిచాడు చూడు. ప్రియ సోదరా, ప్రియ సోదరీ, ప్రభు యేసు నిన్ను పిలిచే నేడు, నిన్ను బ్రోవ నిలిచాడు చూడు. నీ పాప దోషం పోగొట్టుట కోసం కార్చాడు రక్తం వాసిలువా చూడు, నిన్ను కడుగును క్షమించును ఈనాడు. నీ పాప దోషం పోగొట్టుట కోసం కార్చాడు రక్తం వాసిలువా చూడు, నిన్ను కడుగును క్షమించును ఈనాడు. ఓ నేస్తమా, యేసే రక్షకుడు, రక్షకుడు, వలదు భయము ఇదిగో ఈ పిలుపు, వలదు భయము ఇదిగో ఈ పిలుపు, ఏది నీ జవాబు, యేసే నీ జవాబు, ఏది నీ జవాబు, యేసే నీ జవాబు. ప్రియ సోదరా, ప్రియ సోదరీ, ప్రభు యేసు నిన్ను పిలిచే నేడు, నిన్ను బ్రోవ నిలిచాడు చూడు. ప్రభు యేసు నిన్ను పిలిచే నేడు, నిన్ను బ్రోవ నిలిచాడు చూడు. ఆలస్యం చేయక త్వరపడి రారమ్ము, ఆలస్యం చేయక త్వరపడి రారమ్ము, త్వరపడి రారమ్ము, త్వరపడి
రారమ్ము